వీటితో పాటు నీకు సుఖ దుఃఖాల దృష్టి దేని వల్ల ఉంది? దేని వల్ల ఉంది? మనసు వల్ల ఉంది, లోకం వల్ల వస్తుంది. ఆ లోక దృష్టి, దేవ దృష్టి, మనో దృష్టి ఈ మూడు కూడా తానగా అంటే స్వయం అనుభవం నందు స్వయం సన్మాత్ర చిన్మాత్ర ఆనందమాత్రగా, సన్మయం చిన్మయం ఆనందమయంగా, పరిపూర్ణమయంగా, మౌనమయంగా తన అస్తిత్వాన్ని తానే స్వయంగా, అస్తిత్వం లేకుండా అంటే స్వయం ఉనికితో ఎరుక, స్వయం చిత్ ఎరుకతో జ్ఞానం, స్వయం చిత్ ఎరుకలతో ఆనందం, మౌనం, పరిపూర్ణం సహజంగా ఉందని నీవుగా అట్లే ఉండటం వల్ల ఆ విధంగానే గ్రహించి గుర్తించి తెలుసుకుని ఊరకుండు. ఈ దృష్టితోనే ఇంకే కొత్త అనేది ప్రసక్తి రాదు. అసలు లోక దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అని కాదుగా, నీ దృష్టిలో నీకు ఎలా ఉన్నావు. ఎవరైనా ఎప్పుడైనా లోక దృష్టి ఎవరికి? నాకే. దేవ దృష్టి ఎవరికి? నాకే. నిద్రకళ మెలకు దృష్టి ఎవరికి? నాకే. సుఖ దృష్టి ఎవరికి? నాకే. నిద్ర అజ్ఞాన దృష్టి ఎవరికి? నాకే. సత్య దృష్టి ఎవరికి? నాకే. అలాగే అనాత్మ దృష్టి ఎవరికి? నాకే. ఆ విధంగా అహంకార దృష్టి ఎవరికి? నాకే. అహంకారం ఉందని చెప్పే జ్ఞాన దృష్టి ఎవరికి? నాకే. ఇవన్నీ దృష్టిలు కూడా ఎరుక లేకుండా, ప్రధానంగా శుద్ధ ఎరుక లేకుండా, శుద్ధ జ్ఞానం లేకుండా, శుద్ధ గమనిక సాక్షిత్వం లేకుండా, శుద్ధ ఉనికి లేకుండా ఎక్కడుంది? ఇక్కడే. తను చూస్తే తాను స్వయం అనుభవంతో సత్యాన స్వరూప మౌనంగా ఉన్నానని అట్లా ఉండటే ఎవరికి వారే దేవ దృష్టితో కావచ్చు, లోక దృష్టి కావచ్చు, సుఖ దుఃఖ ఏ దృష్టిలో ఉన్నప్పటికీ ఇది సూచన చేయడానికి ఏ దృష్టికి ఏది ప్రతిబంధకం కాదు అని అవగాహన చేసుకుని నువ్వుగా ఉండి దేవ దృష్టితో మాత్రం, లోక దృష్టితో మాత్రం తల్లి, తండ్రి, గురు, అతిథుల్ని, సాంప్రదాయాన్ని లోక దృష్టితో, అదేవిధంగా ధర్మార్థ కామ మోక్షాల గురించి మంచి వాళ్ళకి గ్రామ దృష్టి, దేహ దృష్టి, మొత్తం విశ్వ దృష్టి, జీవ దృష్టి, అన్ని దృష్టిలు ఏది ఎక్కువ తక్కువ అన్ని దృష్టిలు నాతో సహా సత్యసాంత పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నది. అట్లా ఉండటమే, గ్రహించటమే స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం. అదే ఆత్మ దర్శనం, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, పరమాత్మానుభవం. ఇంకా అనేక రకాలు పెట్టారు. ఏ పేర్లు పెట్టినా కూడా ఆ పేర్లు నువ్వేగా చెప్పుకునేది, నీ పేర్లు నువ్వే పెట్టుకున్నావు. అంటే నీకు వేరుగా ఎరుక ఇంకోటి, నీకు వేరుగా ఉనికి ఇంకోటి, నీకు వేరుగా జ్ఞానం ఇంకోటి, నీకు వేరుగా ఇంకో భావం, ఇంకో సత్తా ఎక్కడుంది? నీ నెత్తికి వేరుగా ఇంకో నెత్తి ఉందా? నీ స్వప్నానికి వేరుగా ఇంకో స్వప్నం ఉందా? లేదు కదా. నేను నాది అనే భావంతో ఏది ఎక్కువ తక్కువ ప్రశ్నలు, వాటి స్వభావం అంతా కూడా సర్వం సత్యానందమయమైన దృష్టితో కోరుకుంటూ వ్యవహారంలో మాత్రం తల్లిదండ్రులతో ధర్మార్థ కామతో లోక దృష్టితో ఉన్నంత వరకు చేయటమే. ఎంతకన్నా దృష్టిలో చదివితే కన్నా దృష్టి వేరు, దిష్టి వేరు. దృష్టి అంటే ఏంటి? స్వభావాన్ని. దిష్టి అంటే ఒకరితో పడుచుకుని వాడు బాగుపడ్డాడు, వీడు చెడిపోతావాడు, వాడిని చూస్తూ నే బాగుపడాలంటాడు. కాబట్టి రెండు ప్రసక్తి, అప్రస్తుతం ఉన్నా నష్టం లేదు, లాభం లేదు అని ఊరకుండు.